అటు మెడిటేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ఎందుకు క్రియేషన్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి పొద్దున్న చాలా హర్ట్ అంటారు మీరు. హర్టింగ్ సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు ధ్యానంతో మనం సరిపుచ్చుకోకూడదు? ఎందుకు కర్మ సిద్ధాంతం లేదని మూతిపంట రాలగొట్టాలో సత్యం చెప్పాలి మనం? స్పిరిచువల్లోకి ఎందుకు వస్తాం మనం? అంటే ధైర్యం కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, స్వేచ్ఛ కోసం వస్తాం. కానీ ఇవన్నీ మనకు దొరుకుతున్నాయా? మనకు చాలా సంస్థలు ఉన్నాయి. పిరమిడ్ సొసైటీ ఉంది, ఓం శాంతి ఉంది, ఇంకా ఈషా ఉంది, ఇంకా శ్రీ ఉంది, ఇంకా భగవద్గీత మీద బోల్డ్ ఉన్నాయి, క్రియాయోగ ఉంది, యోగద సత్సంగ మండలి వైఎస్ఎస్ ఉంది, రామచంద్ర మిషన్ ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడైనా సంస్థల్లో నువ్వు దేవుడివి, నువ్వు సృష్టించవచ్చు అని చెప్తున్నారు. అప్పుడు మన పిఎస్ఎం ఉంది, అక్కడ నువ్వు దేవుడు అని చెప్పేది ఉంది, కానీ ధ్యానం ఉంది, క్రియేషన్ లేదు. ఎందుకు క్రియేషన్ చేయాలి మనం? వై? ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. వై వీ కెన్ డూ క్రియేషన్? సౌండ్ పెంచండి. మేడం ఆన్సర్ చెప్తున్నారు. చెప్పండి మేడం, చెప్పండి. ఎవరికి వారే ఉద్ధరించుకోవడానికి. అది ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎందుకంటున్నా మీరు చెప్పేది నా ప్రశ్న, మీ సమాధానం ఒకటే. ఎందుకు ఉద్ధరేత్మన ఆత్మను? తర్వాత ఇతరులను ఉద్ధరించడం. అది ఎందుకు అంటున్నాను నేను? ఎవరిని వాళ్ళు ఎందుకు ఉద్ధరించుకోవాలి? దాని పేరే క్రియేషన్. క్రియేషన్ అంటేనే మనల్ని మనం ఉద్ధరించుకోవడం. ఎందుకు? గత జన్మలు అన్నీ తెలుసుకోవడం. అదే నేను అడుగుతున్నాను, ఎందుకని? క్రియేషన్ చేయడం అన్నా మనం ఉద్ధరించుకోవడం అన్నా ఒకటే. ఎందుకు? భగవంతుడిగా సృష్టించుకుని ఆ అంతలోని కూడా భగవంతుడిగా చేసి ఆ భగవతత్వంలో జీవించాలని చెప్పి మనం ఈ తత్వాన్ని క్రియేషన్ చేస్తున్నాం. ఇది కాదు ఆన్సర్. మీరు నేను అడిగిన ప్రశ్ననే నాకు ప్రశ్న చేస్తున్నారు తిరిగి. అది కదా ఎందుకు అంటున్నాను, కారణం ఏంటి? మన ప్రశ్న సరిగా అర్థం చేసుకోవాలి. మనల్ని మనం ఎందుకు ఉద్ధరించుకోవాలి? నేను అలా చెప్పిన ధ్యానం ఉంది, యోగా ఉంది, ప్రాణాయామం ఉంది, పూజ ఉంది, సేవ ఉంది, దానం ఉంది. ఇవన్నీ ఉన్నటికి ఇట్లా ఎందుకు నరాలు చిట్లు పేల ఊదాలి, మనం అర్చాలి? ఎందుకు రామదాస్ తిట్టించుకోవాలి రోజు మనం? చెప్పండి మేడం, చెప్పండి. యా, అదే ఒక్కొక్కరి ఆత్మపరంగా ఒక్కొక్క డిజైన్లో ఉన్నప్పుడు కొన్ని నీడ్స్, కొన్ని గోల్స్, కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. అవి ధ్యానం చేసినప్పుడు అవి కొంతవరకే నెరవేరుతాయి, కానీ 80% నెరవేరవు. అంటే నా ఐడియా అది. సో ఆ 80% ఆ 70% టు అచీవ్ వి నీడ్ క్రియేషన్ పవర్. అది ఉంటే కానీ అవ్వదు. ఓన్లీ ధ్యానం అంటే సన్యాసి అయిపోయి ధ్యానం చేసుకొని ఏమీ అక్కర్లేదు అన్న వాళ్ళకి ధ్యానం ఒక్కటి సరిపోతుంది. కానీ వెన్ యు ఆర్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్ యు నీడ్ క్రియేషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, by all means we need the creation power. Yeah. ఇది కదా ఆన్సర్. మనం ఎలా పుట్టామో తెలుసుకోవాలి. అప్పుడు మనం క్రియేషన్ చేయాలా, ధ్యానం చేయాలా, ఎంతవరకు ధ్యానం చేయాలి, లేదంటే ఎంతవరకు క్రియేషన్ చేయాలి, అసలు మన ప్రణాళిక ఉందా లేదా, ముందే లక్ష్యం ఉంటుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి క్లారిటీగా. సో ముందే ప్లాన్ ఉందనుకోండి, ముందే ఇట్లా క్రియేట్ చేసుకుని వచ్చామనుకోండి, దేవుడు ఇన్ఫినిట్ అవ్వడు, ఫైనట్ అవుతాడు. దేవుడు అంటే ఇన్ఫినిట్. ఇక్కడ ఆది అంతం లేనివాడు దైవం, తప్పప్పులు ఎంచనివాడు దైవం. అలాంటి కొన్ని లక్ష్యాలు ఉండవు, కొన్నే పెట్టుకుంటే గాడ్ లిమిట్ అవుతాడు. ముందే నిర్ణయం తీసుకొస్తే ఇక్కడ స్వేచ్ఛతో కొత్త వాస్తవాన్ని సృష్టించుకునే సమర్థత మనం కోల్పోతాం.
స్పిరిచువాలిటీలోకి మనం వచ్చేది స్వేచ్ఛ కోసం, ఆనందం కోసం, ఇమ్మోర్టాలిటీ కోసం, అసెన్షన్ కోసం. సంకల్ప స్వేచ్ఛను వాడుకొని అనంతమైన వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకుని వస్తాం. ఎందుకు ధ్యానము కూడా సరిపోదంటే, ధ్యానం అంటే నిర్విషయం మనహ. అంటే ధ్యానమే నన్ను అన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే నాకు వద్దు వద్దు వద్దని ఆలోచనలను తొలగించుకొని శూన్యంకి వెళ్ళిపోతాం. అక్కడ అవ్యక్తం కాని సర్వజ్ఞుడు ఉంటాడు. అంటే దేవుడే వ్యక్తీకరించబడాడు. కాబట్టి ఆ దైవత్వాన్ని వ్యక్తీకరించాలంటే క్రియేషన్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. బాగా వినాలి క్లాస్. ఈ క్లాస్ వినకపోతే మీరు ఇంట్లో పోయి నిద్రపోతారు, క్రియేషన్ చేయరు. మీరు వదిలేస్తారు, మళ్ళీ లేదంటే రెడీ చేస్తారు. ఇక మనం మామూలు తినరాదు, పూజలు చేయకూడదు, ఎవరిని అడుక్కుతున్నాం కదా. హీల్ చేసినా ఎనర్జీ పోరాదు. మంచిగా ఉంది క్లాస్, బాగా వినాలి మీరు. పొద్దున్నంతా వచ్చింది ఒక ఎత్తు, ఇప్పుడు నేర్చుకుంది ఇంకో ఎత్తు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఫోన్ చేసి నాకు డౌట్లు అడగకూడదు ఇంకా, అందుకే ఇంత క్లియర్ చెప్తున్నాము. అది ఎవరైనా డౌట్లు అడగకూడదు ఇంకా. ఈరోజు రికార్డ్ చేసినవన్నీ వినాలి. చాలామంది రామ్తవాణి ఛానల్ చూడకుండా నన్ను పీడిస్తున్నారు ప్రశ్నతో. నేను మెంటల్ ఎక్కువ తలగొట్టుకొని చావాలనిపిస్తుంది. నిజంగా అంటే సీరియస్ చెప్తున్నాను. ఈరోజు 100 కాల్స్ ఎత్తి మెంటల్ వచ్చేస్తున్నాను. అందుకే రేట్లు పెంచితే ఈరోజు ₹1,00,000 క్లాస్కి వచ్చాము. 1,00,000 కాదు, 1,11,111 క్లాస్. రేపు 5 లక్షలు చేస్తాం, తర్వాత 10 కోటి రూపాయలు చేస్తాము. తర్వాత యూత్కి సపరేట్ చేస్తాము. యూత్ ఉంటే జాయిన్ చేయండి, ఫ్రీ క్లాస్ వాళ్ళకి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలాంటి వాళ్ళు. ఇంటర్ నుంచి మనం పెద్దలతో అంత అవ్వట్లేదని మళ్ళీ పిల్లల్ని పట్టుకున్నాము. మీ సమస్యలు మీరు జాయిన్ చేసిన పిల్లలతో హీల్ చేపిస్తాం. పిల్లలకి ఫ్రీ. వాళ్ళు సపరేట్ బ్యాచ్ చేస్తాం. నైట్ 9 to 10 కదా, నైట్ 9 to 10 చేస్తాం. 9 to 10 కానీ 8 to 9 కానీ ఒక 1 hour చేస్తాం. నైట్ మాత్రమే. పొద్దున్న లేస్తే అప్పుడు ఇంకోటి చేద్దాం. పిల్లలకి గోల్స్ అచీవ్ చేయాలి, తర్వాత డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి, డబ్బు సంపాదాలని ఉంటారు. అందుకే ఫస్ట్ థర్డే ఓపెన్ చేస్తాం మనం ఆన్లైన్లో. థర్డే ఓపెన్ చేసిస్తాం ఆన్లైన్లో. కలర్స్ చెప్పిస్తాం 20 నాన్ స్టాప్గా. ఇంకోసారి రంగు చెప్పిస్తాం, ఇంకోసారి డ్రాయింగ్ చేపిస్తాం, ఇంకోసారి లోపల ఏముందో అది పిక్ చేపిస్తాం. ఇలాంటి చేసి లోపల డిజైర్ని వినిపిస్తాం. అప్పుడు దాన్ని క్రియేట్ చేసుకుంటాం. అసలు అది ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఇది పాయింట్. ఎందుకు ప్రతిసారి ధ్యానం గురించి 50 మార్కులు వేసాడు సార్? ఆడియోలో చెప్పింది నిజం, స్టేజ్ మీద చెప్పింది నిజం కాదు. మీకు చెప్పాడు అంతే స్టేజ్ మీద. ధ్యాన విద్య అనేది ఉంటే అక్కడ చెప్తాను. ధ్యానం చేస్తే అర్ధపూర్ణత్వం వస్తుంది, పరిపూర్ణత్వం రాదు. నిజం అది. కాబట్టి సృష్టి ఆదిలో ఇట్లుంది. ఎట్లుంది? ఇట్లుంది. ఏమైనా ఉందా? ఏముంది సృష్టి ఆదిలో? ఏముంది? ఏమైనా ఉందా? సృష్టి ఆదిలో అంటే స్టార్టింగ్ అంటే ఎవరు లేనప్పుడు ఇట్లుంది ఎంటీ స్పేస్. అంటే మనుషులు, ఈ కుక్కలు, జంతువులు, చెట్లు, మొక్కలు, ఈ ఖనిజాలు, ఈ 5 ఎలిమెంట్స్, ఇవన్నీ ఇట్లుంది. ఇట్లా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. మహాశూన్యం, మహాకాల్ అంటాం. మహాకాల్ అంటే గొప్ప ఖాళీ, ఏమీ లేకుండా ఉంది. దీనికి ఒక శుభముహూర్తాన్ని ఒక ఆలోచన వచ్చింది. శుభముహూర్తం చెప్పకూడదు మనం, ఒకనొక సందర్భంలో చెప్పాలి. ఒక దివ్యమైన సమయంలో, ఒక డివైన్ టైంలో ఒక థాట్ వచ్చింది, హూ యామ్ ఐ అని. అప్పుడు అది ఒక డాట్గా స్టార్ట్ అయింది. దిస్ ఇస్ డాట్. ఇదేముంది ఇక్కడ పేపర్ మీద? ఏముంది చెప్పండి. అక్కడ చుక్కలు వేస్తారని తెల్లగా ఉంది. మీ లాజిక్ బ్రెయిన్ వాడకండి. ఇట్లాంటి మీరు చాలా క్లాసులు ఉంటారు పర్సనల్ డెవలప్మెంట్లో. అట్లాంటివి ఇక్కడ ఉండవు. అలాంటి పిచ్చి పిచ్చి ఉండవు ఇక్కడ మనకి. చాలా అక్కడ చుక్కను చూసావు కాబట్టి నువ్వు నెగిటివ్నే చూసావు, ఈ స్వచ్ఛతను చూడలేదు,
ఇలాంటి తొక్కల జ్ఞానం కదా మనం చెప్పుకునేది. మీరు అందుకే నవ్వుతున్నారు. మీ స్కూల్లో వచ్చేసి ఇక్కడ ఏముంది తెల్లగా ఉంది, ఇక్కడ ఏముంది కొంచెం చొక్క ఉంది అంటే మచ్చలా చూస్తున్నారు, మంచిని చూడట్లేదు చెడుని చూస్తున్నారు, ఇట్లాంటి తొక్కల జ్ఞానం కదా మనం చెప్పుకునేది. మహాశూన్యం నుంచి ఏర్పడినటువంటి శూన్య బిందువు ఇక లక్ష్యం హుయామై నేనెవరు అని. నేనెవరంటే దీనికి ఏం తెలుసు చెప్పండి. హుయామై అంటే దీనికి ఏం తెలుసు? హుయామై అనడంలో దీనికి ఏం తెలుసు? మీరు నా ప్రశ్న కరెక్ట్గా వినాలి, సరిగ్గా ప్రశ్న వింటే ఆన్సర్ చెప్తారు. హుయామై అంటే దీనికి ఏం తెలుసు చెప్పండి. ఏమీ తెలియదు అని అర్థం. ఎస్, వెరీ గుడ్. ఏమీ తెలియనప్పుడు ఎస్, దీనికి ఏమీ తెలియదు. ఏమీ తెలియనప్పుడు హుయామై అంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న బాగా వినాలి. ఏమీ తెలియనప్పుడు హుయామై అంటే దీనికి ఏమి తెలియాలి? చెప్పండి. మీరు మాట్లాడితేనే వస్తుంది. ఏమా? ఎస్, హుయామై నేను ఎవరంటే నాకేం తెలియదు, అప్పుడు అన్నీ తెలుసుకోవాలి. వెరీ గుడ్, ఆన్సర్ చెప్పాలి మీరంతా. సర్వస్వాన్ని తెలుసుకోవాలి. అందుకే మహాశూన్యం నుంచి మహాశూన్యం నుంచి ఎందుకు బిందువు అయిందంటే హుయామై నాకేం తెలీదు, నాకు ఏం రాదంటే ఎన్నో తెలుసుకోవాలని అర్థం. కాబట్టి హుయామైలో 2 ఉన్నాయి. ఏమున్నాయో చెప్తారు, ఆలోచించండి. హుయామైలో 2 ఉన్నాయి. ఏమున్నాయి హుయామైలో? ఏమున్నాయి? అది కాదు. హుయామై అంటే ఐ డోంట్ నో అని అర్థం. అవును కదా? చెప్పండి. అన్నంత నిద్రపోయినారా శుభ్రంగా? హుయామై అంటే ఐ డోంట్ నో, నాకేం తెలియదు అని అర్థం. అప్పుడు దీని లక్ష్యం ఏంటి? ఐ వాంట్ టు నో. ఈ 2 ఉన్నాయి. నాకేం తెలియదు కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలి. అందుకే హుయామై ఉంది. నేను ఎవరంటే నాకేం తెలియదు కాబట్టి నా లక్ష్యం ఏంటి? నన్ను నేను తెలుసుకోవాలి. ఇంతుంది 0.0. ఇవన్నీ ఏమవుతాయంటే మహాశూన్యము సప్రెస్ అయింది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలని ట్రావెల్ అవుతుంది. ఎవరు? 0.0 ఏం పెట్టుకొని నాకేం తెలియదు కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలంటే ఏమవుతుందంటే కొంత దూరం ప్రయాణం చేస్తుంది, ఇలా అలలాగా ప్రయాణం చేస్తుంది. ఎందుకు ఇలా అలలాగే ప్రయాణం చేస్తుంది? ఎందుకు స్ట్రైట్ లైన్లోకి ఎందుకు పోలేదు? రుజు మార్గంలో ఎందుకు పోలేదు? ఇలా తరంగంగా ఎందుకు ప్రయాణం చేసింది? ఎవరు చెప్తారు? ఐ వాంట్ నో అనే దాంట్లో ఇంకేముందంటే ఐ డోంట్ నో ఉంది. నేను ఎవరైనా తెలుసుకోవాలంటే ఏమని అర్థము? నాకేం తెలియదు కాబట్టి అని అర్థం. బాగున్నాడు. ఈ ప్రశ్నలన్నీ మర్చిపోతే మీరేం చేయలేరు. మనం ఎందుకు ఈ క్లాస్ చెప్తున్నామంటే మీరు గొర్రెలు కాదయ్యా, ఏడో పనికిమాల సన్యాసులు కర్మసిద్ధాన్ని చావు చెప్తే ముద్దు పంట రాలగొడతాము అని చెప్పడానికి క్లాస్ చెప్తున్నాం. రామతా విజ్ఞానము ఒక ఖడ్గం. ఇది వింటే ఇంకోటి వినవసరం లేదు మనం. అందుకే పోయిన మనకి ఇదే మంగళ పని అని చెప్పాము మనం. ఆ మాట కట్టబడి ఉంటాం మనం. ఇంకో క్లాస్ వినం మనము. సోది సొల్లు కూతలకు ఏం మనము సత్యం పలుకుతాము, ముద్దు పంట రాలగొడతాము. ఇంకొక అజ్ఞానాన్ని మనం వినము. ఇది మన ఎయిమ్. అర్థమైంది? కనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రామతా విజ్ఞానానికి వస్తున్నామంటే మనం చాలా నరకం చూసి ఎన్నో అవమానాలు పడి ఎన్నో లక్షల సార్లు చచ్చిపోయి ఇప్పుడు చావమని తేల్చుకోవడానికి వచ్చాం మనం. మంది చెప్పేది విని దొంగ బాబాలు చెప్పేదంతా విని ఇంక ఎవరిది వినంరా బాబోయ్, మనం చెప్పేది మాత్రమే వింటామని వచ్చినాం మనం. అయిపోయింది దానికి, ఇంకా దానికి పోయే కాలం వచ్చేసింది. ఇంకెవడి కూతులో మనం వినము. కేవలం మనల్నే వింటాం మనం.
అందుకే ఇక్కడ హుయామై అనడంలో ఐ డోంట్ నో ఎందుకు వేవ్లా ప్రయాణం చేసిందంటే వెనక్కి లాగుతుంది. ఐ డోంట్ నో. ఇలా ఐ వాంట్ నో ఇట్లా పోతుంది అంటే ఇట్లా జర్నీ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసే లోపల వెనక్కి ఏం లాగుతుందంటే వెనక్కి ఇట్లా ఐ డోంట్ నో. అందుకే ఇట్లా అందుకే ఏమవుతుంది ఐ వాంట్ నో అనేది ఇట్లా ఇట్లా వెనక్కి లాగుతుంది, ఇట్లా పోతుంది. అందరూ అంటారు. ఈ ప్రశ్న అడిగే వాళ్ళు కూడా ఉన్నారు మనకి. దీని వెనకాల చాలా సంవత్సరాల నిరీక్షణ, అవమానాలు, బాధలు, కష్టాలు, కోట్ల రూపాయల డబ్బులు, ఇంక చాలా అందమైన విషయాలు వదిలేసాం మనం. ఎందుకంటే సత్యం చెప్పడంలో ఉన్నంత కిక్ దేనిలో లేదని. ఒక 100 బీర్ బాటిల్ తాగినా, ఒక 100 మంది స్త్రీలతో ఒకేసారి కలిసిన రాని కిక్ సత్యం చెప్పడంలో ఉంది. అందుకే బ్రహ్మజ్ఞానులు బ్రహ్మచర్యం పాటిస్తారు. ఊరికే కాదు, పారిపోయి కాదు. ఈ సన్నాసులకి ఏం తెలుసు బ్రహ్మచర్యం వేలు. నువ్వు బ్రహ్మచారి కావాలా, ఏ ఆడదాన్ని ముట్టుకోకూడదు అంటే నీళ్ళు అనంతమైన కిక్ ఉండాలి, అనంతమైన ఆనందం ఉండాలి. అప్పుడే ఈ సన్నాసులను చీల్చినడతాం మనం. ఈ కర్మజం చెప్పే దొంగల్ని, చచ్చిపోయే దొంగల్ని, పూజలు చేయమన్నా ఈ బిచ్చగాళ్ళని ఎందుకు ఎదిరిస్తామంటే ఇన్ఫినిట్ కరేజ్ ఉంటుంది, ఇన్ఫినిట్ ఆనందం ఉంటుంది ఆత్మలో. ఎవడు అవసరం లేదు మనకి. ఎవడు అవసరం లేకుండా మనం ఒక్కరే క్రియేటర్గా ఉండడమే బ్రహ్మచర్యంలో చరించడం, బ్రహ్మచర్యంలో ఉండడం, బ్రహ్మ జ్ఞానంలో చరించడమే బ్రహ్మచర్యం. బ్రహ్మకు భయం ఏముంటుంది? బ్రహ్మ అంటే ఎప్పుడు సృష్టించేవాడు. వాడు ఎట్లా డెస్ట్రాయ్ అవుతాడు, ఎట్లా చనిపోతాడు, విషయం పెట్టినా చావాడు. అవమానించిన అంటే ఇంకా ఎక్కువ చెప్తాడు. అవమానిస్తావా రా ఇంకా చెప్తాడు. వాడు అవమానిస్తున్నాడు ఎవడో మనకంటే వాడికి బుద్ధి లేదని అర్థం. మనకు బుద్ధి ఉంది కదా, బుద్ధి వచ్చేలా చెప్తాం క్లాసెస్. గంటలు అర్థం కాకంటే 10 గంటలు చెప్తాం. ముద్దు పని రాలగొట్టమంటే ఇది. జీవితంలో మనం వెక్స్ అయిపోయినాం. ఇంకా ఎంత వెక్స్ అయిపోయినామంటే మన ప్రాణాలు మనం కోల్పోయేంత, మనం కట్టుకున్న ఈ భూమండలాన్ని మనమే సర్వనాశనం చేసేంత సర్వనాశనం అయిపోయినాం మనం. దీనికి ఎవరు కారణం? ఈ ప్రళయాల, భూకంపాలకి మనలో ఉన్న అజ్ఞానము, మన సోమర్తనము, మనం తిరుగుబాటు చేయలేని దద్దమ్మలతనం. ఏ సన్నాసి ఏం చెప్పినా నోరు మూసుకొని ఉండడం. దీన్ని తగలబెట్టాలని మనం రామ్తా విజ్ఞానం, రామ్తా వాణి ఛానల్ పూనుకుంది. అందుకే సత్యాన్ని శాస్త్రీయంగా చెప్తాం, ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాం. ఇంకో డాక్టర్, దేవుడు, గురువు అవసరం లేని, చావు అవసరం లేని, ఎనర్జీ నిర్వీర్యం కానీ సృష్టించే కొద్దీ శక్తి పెరిగేటువంటి ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాం మనం. ఇప్పుడు వదిలేదు బ్రహ్మాస్త్రం మనం, దీనికి తిరగలేదు. ఎవడైనా తల వంచి తీరాల్సిందే. తల వంచలేదు, తల ఎగిరిపోద్ది. అజ్ఞానులంతా సర్వనాశనం అయిపోయినారు, ఇంకా అయిపోతారు కూడా. 10,000 మందే రామ్తో బ్రతుకుతారంటే ట్రై చేస్తున్నాం ఇంకా ఎక్కువ మందిని బతికించాలంతే మనం. లేదా 10,000 మందే ఉంటారు భూమి మీద. ఎందుకు ఈ సన్నాసులంతా అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి, తెలివితేటలు లేని గొర్రెల్లా వినే గొర్రెలు ఎందుకు? తెలియలేని గొర్రెలు ఎందుకు భూమి మీద? ఒకరిని హింసించేవాడు ఎందుకు భూమి మీద? నువ్వు ఒకడికి బతికే స్వేచ్ఛని నీకు ఎవడిచ్చాడు బతికే స్వేచ్ఛ? అందుకే వస్తున్నాయి డాక్టర్లకు అంతపట్టని రోగాలు. ఊరికే రావట్లేదు. ఒకటి జీవించే హక్కును నువ్వు కోల్పోయేలా చేసినప్పుడు నువ్వు బతకవు. అంటే అలా చచ్చిపోమను, నరకం అనిపిస్తుంది. రోజు రోగం. తైతక ఎవరో చచ్చిపోతే బాగుంటుంది, కానీ సావం మనం. డబ్బు ఉంటుంది, మందులుగా ఉంటాం. టీ తాగా మనం, లేదంటే ఏదో మంచి ఫుడ్ తిన్నాం మనం. ఉప్పు కారం బూ తింటాం. షడ్రులతో తినే నాలుగు ఎందుకు? పంచభక్ష పరమాన్నాలను ఆస్వాదించడం నాలుగు ఎందుకు ఉంది? కోసుకోవడానికి. వద్దండి బీపీ, వద్దండి షుగరు అని చెప్తున్నాము. ఇది కాదా నరకము?
బ్రహ్మజ్ఞానుల జీవితాన్ని పాడు చేసుకోలేదు. ఏదున్నా లేకపోయినా సత్యం మాత్రమే చెప్పి సంకల్పంతోనే అద్భుతమైన ఆనందాన్ని, స్వేచ్ఛని అనుభవిస్తున్న ఇన్ఫినిట్ జీవులు బ్రహ్మజ్ఞానులు అంటే. మీకు ఇంతవరకు అర్థమైందా, పోయిందా? వినిపించింది నా మాట లేదా? వినిపించలేదా? పొద్దు పనులు ఛానల్లో పెట్టిన మళ్ళీ చూడండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా వేవ్లో ఎందుకుందంటే వెనక్కి లాగుతుంది ఎప్పుడు. ఏదంటే నాకేం తెలియదు కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలి. ఇలా ఇలా ఎక్కువ తక్కువ అంటే ఎదుగుతూ పడిపోతూ విసుగు వచ్చి పడిపోవడం అంటే చావడము, పైకి రావడం అంటే పుట్టడం. ఈ చావు పుట్టుకలు, జనన మరణాల చక్రాల్లో ఇరక్కపోయిన దేవుడనే మానవుడు ఆట ఆడాలని వచ్చిన దేవుడని శాస్త్రంగా పిలువబడే మానవుడు పాత్ర వేసుకున్న ఈ దేవుడు అలసిపోయి చచ్చిపోతున్నాడు. ఇక్కడ చచ్చిపోతే పైకి ఏం పోయే కాలం, పైన దేవుడిగా ఉంటాడు కదా, 2 రోజులు కదా నాటకం అంటే. లేదు, పైన భగవంతుడు తెలియదు మనకి, అందుకే వచ్చాం భూమి మీదకి. ఇంకాసేపులో అర్థమవుతుంది మనకి. పైన భగవతత్వం తెలిస్తే కిందికి ఎందుకు వస్తాం? ఎట్లొచ్చాం కిందికి మనం అంటే ఇలా వచ్చాం. అంటే హుయామయ్య అని పెట్టుకొని ఐ డోంట్ నో బికాజ్ ఐ వాంట్ అనుకొని ఇలా వేవ్ నేచర్లోకి వచ్చేసి ఇప్పుడు ఆగిపోయినాం. ఎందుకు ఆగిపోయినామంటే ఎందరమైన ప్రయాణం చేస్తాం, ఐ డోంట్ నో అనేది లాగుతూనే ఉంది. ఒకనొక సందర్భంలో ఎందుకురా ఇట్లా బరువుగా వెనక్కి మనకి ఏమైనా మూట మోసుకొని ఎంత దూరం పోతాం మనం 50 కేజీలు ఉన్నామనుకో, 50 కేజీలు మూట మోసుకొని ఎంత దూరం ప్రయాణం చేస్తాం. ఒకనొక టైంలో అలసట ఆగిపోతాం మనం. అలానే .0 అనేది హూ యామ్ ఐ బికాజ్ ఐ డోంట్ నో, సో దట్ ఐ వాంట్ టు నో. ఐ వాంట్ టు నో అని ట్రావెల్ చేస్తే ఐ డోంట్ నో వెనక్కి పుల్ చేసుకుంటే ఆగిపోయి దీని అంతా చూడాలని ఆగేసి ఎందుకు నన్ను ఇట్లా ఎవడరా విడది ఎదవా లాగేది మనల్ని చెప్పుతో కొడతా అని మనం అన్నట్టు ఆగిపోయింది. ఇది ఈరోజు ఫ్రస్ట్రేషన్ కాదు, ఇది సృష్టి ఆది నుంచి మనలో వస్తున్న ఫ్రస్ట్రేషన్. అందుకే ధ్యానం చేసినాం మనం. ధ్యానం చేసి ఫ్రస్ట్రేషన్ పోగొట్టుకుంటామా, దీని అంతా చూసి ఎవడు సృష్టికర్తని తెలుసుకుంటామా. అందుకే ధ్యానం అర్థపూర్ణత్వం. మీకున్న స్ట్రెస్ని పోగొడుతుంది ధ్యానం, మీరెవరో తెలుపుతుంది క్రియేషన్. ఎప్పుడు ఇలా డిక్లేర్ చేయలేదు రామ్తో, ఈరోజే చేస్తున్నాడు. బహుశా ఈ క్లాస్ తర్వాత నేను ఇంకా రామ్తో అనే ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయను. ఇంకా మేము నెక్స్ట్ 10 లక్షల క్లాస్ పోతాము, అవన్నీ అప్లోడ్ చేయను. ఇంకా ఇది చూసుకోమంటాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఫ్రీ క్లాస్ వస్తే రామ్తో అని చూసుకుంటాము. ఆ డబ్బులు ఉంటే ఇస్తాం, పోతాం అంతే. ఇంకా మన కోటీశ్వరులు కూడా అసెండ్ చేయాలి. ఇంతవరకు ఆధ్యాత్మికత ఇద్దరికి అందలేదు. ఒకటి పూర్కి అందలేదు, ఒక రిచెస్ట్ మ్యాన్కి అందలేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందింది. ఇంక సాలరా బాబు నీ మిడిల్ క్లాస్ సోది ఆపంటున్నట్లు. అందరు కావాలి బ్రహ్మజ్ఞానులు. అదే స్వర్ణయుగం అంటే. ఒక పేదోడు అవుతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే వాడికి పేదరికం మన నుంచి విసుగు వచ్చి డబ్బులు కావాలని అంటున్నాడు. అందుకే రామ్తవాణి ఛానల్లో ఫ్రీగా ఇస్తున్నాము, ఇవ్వడం చూసుకోండి. హ్యాన్ సశాస్త్రీయంగా హీల్ చేసుకోవాలి, మనుషుల్ని టచ్ చేసి హీల్ చేయాలి, వాళ్ళని మనమే ఉద్ధరించాలి అనుకున్నప్పుడు బాగా ఫీజు తీసుకుని ఎక్కువ చెప్తాం. మీరు ఎంత ఆన్లైన్ విన్నా ఆఫ్లైన్ కూర్చున్నంత కిక్ రాదు మీకు. నా ఆరాలా కూర్చున్నప్పుడు, నా వీడియో చూసినప్పుడు మీకు సేమ్ వైబ్స్ ఉంటాయేమో, కానీ ఈ మజా రాదు మీకు, ఆనందం అనే మజా రాదు. మీరు ఏదో విన్నారనుకోండి, నేను పట్టుకుంటే మీరు తగ్గిపోతారు. మీ నుదుటి భాగాన్ని టచ్ చేసినా, మీ చేయి పట్టుకున్నా మీరు ఉద్ధరించబడతారు. ఎందుకంటే ఇది రాటు తెలియని బాడీ, ఇది నేను ఓల్డ్ సోల్. మీ న్యూమరాలజీ ప్రకారం మీరు చూసుకున్నా అది చాలా ఓల్డ్ సోల్. నాది ఒక పరమ గురువు స్థానం నాది. అందుకే ఎంత లేచినా నన్ను ముతి పని రాలగొడతాం మనం. ఎందుకు ఇంత పొగరు అంటే, ఇది పొగరు కాదు, జ్ఞానం సంపాదించిన తర్వాత వచ్చినటువంటి పట్టు జీవితం మీద. 2 కోట్ల మందిని మార్చి డబ్బులన్నీ తగలబెట్టేసి సత్యం కోసం అంకితమైనప్పుడు వచ్చిన తెగింపు ఇది, పొగరు కాదు ఇది. ఎందుకు అరుస్తున్నామంటే మనుషుల మీద ఉన్న అనంతమైన ప్రేమ, కరుణ. ఎందుకు నా తోటి వాళ్ళు ఇలా చచ్చిపోతున్నారనే బాధ, అది చూడాలి. నువ్వు తిడతాదండి, నువ్వేం మారినావు మారాలి మనం.
కాబట్టి ఆగిపోయింది, ఒక చోటుకి వెళ్ళి ఆగిపోతే తను విచారించింది. ఎవరిని అడగాలంటే ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. తను ప్రయాణించిన మార్గం ఉంది అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ విచారించింది. ఎందుకు ఆగిపోయినంటారా అంటే 2 ఉన్నాయి. హూ యామ్ ఐ అంటే ఐ డోంట్ నో. ఓహో, ఇది ఉందా లోపల. ఎందుకోసం ప్రయాణం చేసినాను? ఐ వాంట్ నో. అందుకే ఏ నుంచి బీకి ప్రయాణం చేసినాను. ఏ బి అనుకోండి దారి. ఏ నుంచి బీకి ఎందుకు ప్రయాణం చేసినాను అంటే ఐ వాంట్ నో అన్న ఆలోచన లోపల ఉంది, సంకల్పం, దృఢ సంకల్పం, అందుకే ప్రయాణం చేసింది. దాంతోపాటు ఇంకో సంకల్పం ఏడు సచ్చింది, అదేంటంటే ఐ డోంట్ నో. నాకు తెలియదు అనుకొని నాకు తెలుసుకోవాలనుకుంది. ఆకలి తీర్చాలనుకొని ఏం బియ్యం లేకపోతే ఎలా ఆకలి తీరుతుంది మనకి? తీరదు కదా. బియ్యము, పప్పులు, నూనెలు, వంట సామాన్లు, కిరోసిను, గ్యాస్, స్టవ్ లేకపోతే ఎట్లా తింటాం? వండుకొని తినలేము. అలా అలా అయింది మన జీవితం. చాలా ఇంపార్టెంట్. ఇది విషయం అర్థం కాలేదనుకోండి, ఎవడు ఇంట్లో క్రియేషన్ చేయడం, మళ్ళీ మామూలు తింటాడు, పూజలు చేస్తాడు, దుబ్బడుగా నిద్రపోతాడు. అలాంటి పనికిమాలిన పనులు చేయించడానికి కాదు నేను ఈ క్లాసులో కూర్చోబెట్టింది మిమ్మల్ని. బై ప్రాక్టీస్తో వస్తుందండి. నిదానంగా మానేస్తామంటే నువ్వు చేస్తావు. అలాంటి టైం లేదు ఇప్పుడు మనకి. ఇప్పుడు క్లాస్ వినాలి, నోరు మూసుకొని నియమం పాటించాలి, నోరు మూసుకొని క్రియేషన్ చేయాలి, 2 రోజులు రిజల్ట్ పొందాలి అంతే. నేను అన్నీ చేస్తానంటే నీకు రిజల్ట్ రాదు, పిచ్చి వస్తుంది. ఒక క్రియేటర్ ఒక బెగ్గింగ్ చేయడం ఎప్పుడు ఆ విచక్షణ రావాలి మీకు. ఊదేదేమో క్రియేషన్, చేసేదేమో పూజ, చేసేదేమో క్రియేషన్, చేసేదేమో ధ్యానం. 2 ఆపోజిట్, మెంటల్ వస్తుంది. అలా చేయకూడదు మనం. చాలామంది రామ్దా చెప్పే పిరికి పందాలకి దమ్ము లేదు. వాళ్ళంతా పత్రి సార్ గురించి, పత్రి మేడం గురించి భజన చేసుకుంటే ధ్యానం చేసినాడు పత్రి రామ్దా అంటున్నాడు. అందుకే ఆ ఎదవలకు సమాధానం చెప్పాలని మనం అరుస్తున్నాం. ఆ ఎదవలంతా చూస్తారు ఈ వీడియోస్, అందరూ సబ్స్క్రైబ్ అయినారు మన దగ్గర. ఆ బుద్ధి లేని ఎదవలకి బుద్ధి చెప్పాలని మనం మాట్లాడుతున్నాం. నీకు కూడా ఇన్నాళ్ళు పూజలు చేసి, ధ్యానాలు చేసి, సేవలు చేసి జీవితాలు తగలబడుకొని మళ్ళీ అవే చేస్తామంటున్నారు బుద్ధి లేకుండా. ఆ బుద్ధి లేని పనులు చేయదని చెప్పడానికి చెప్తున్నాము. ఇన్నాళ్ళు ఏం చేసాం అవన్నీ మానేయాలి. నిర్దాక్షిణ్యంగా ఈ క్షణం ఆపేయాలి అంతే. ఆపలేదనుకో పరస్పర విరుద్ధమైన పనులు చేసి పిచ్చి పడుతుంది మనకి. పిచ్చి పడడం కంటే ఆ ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఏడచడం మంచిదే. కొరకు నిలబడితే ఏడుపు కూడా వస్తుంది, సస్తాం, ఓకే, నో ప్రాబ్లం, అది మంచిగా ఉంటుంది. కానీ ఈ సాహసోపేతమైన ఈ క్రియేషన్ ప్రాసెస్లో మీరు అడుగుపెట్టి మీరు పూజలు చేసినా, ఎదుటి వాళ్ళకి పరవశమైన, ఇంకొకరు లేకపోతే మీరు సస్తారని మాట్లాడినా మీరు పోతారు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని రోజు 4 సార్లు ప్రయోగించాలి, 10 సార్లు ప్రయోగించండి. ఒక్క రోజులో జీవితం మారుతుంది. అయినా మనం ఎందుకు ఇంకా సాహస కార్యక్రమాన్ని పూనుకోనట్లేదంటే మన గతమే బాగుంది. ఇంకా గతం మీద మోజు విడనాడలేదు. మేము ఏడవడం అంటే చాలా ఇష్టం మనకి. కష్టాలు పాల్గొనడం, సావడం, మూడు కోసం బతకడం, పెండ్లాం కోసం బతకడం, లవర్ని సంఖ్య నాకడం మంచిగా ఉంది మనకి. శోషం అవ్వం మనం. ఇంకా అదే జీవితం బాగుంది, అడుక్కు తినే జీవితం, రోగాల జీవితం, మందులు వేసుకునే జీవితం, షుగర్లెస్ కాఫీ తాగే జీవితం, షుగర్లెస్ స్వీట్ అంట జీవితం తగలబడ. స్వీట్ అంటే తినేది తీయదనం కోసం. స్వీట్ని స్వీట్ లేకుండా తింటున్నామంటే మనకి ఎంత పిచ్చి పట్టింది. షాపునికి పిచ్చి పట్టింది, మనకి పిచ్చి పట్టింది. దానికి స్వీట్ అని ఎందుకు పెడతాం? ఎవడైతే జీవితంలో ఆనందం అనే మాధుర్యాన్ని కోల్పోతాడో వాడికి షుగర్ వస్తుంది. ఎవడైతే సప్రెస్ అయిపోతాడో సృష్టించకుండా వాడికి బీపీ వస్తుంది. ఎవడైతే జీవితాన్ని మోస్తాడో వాడికి వెన్నునొప్పి వస్తుంది, కిడ్నీ దబ్బుతుంది, డయాలసిస్ పేషెంట్లో పోయి చేస్తాం. ఒకసారి ఒక 1 year లోపల మన ఫ్రెండ్స్ సరిపోతాను శ్మశానం పక్కలో పడుకోవడానికి. కొంచెం చోటి అమ్మ నాకు. అలాంటి నీచ్ కమ్యూన్ జీవితం కోసం మనం రాలేదు, రామ్దా విజ్ఞానం కోసం. బలంగా చేయకుండా ఆపేసి ఈ క్షణమే. అందుకే ₹1,00,000 ఫీజు తీసుకుంటున్నాం మనం. ఇది చాలా తక్కువ. ఇంకా ₹1,00,000 పెట్టి ఎందుకు చెప్తున్నామంటే నేను డీటెయిల్ చెప్పాలని నేను తీసుకుంటున్నా, మీరు నోరు మూసుకొని వినాలని మీరు కూర్చున్నారు. లేదా గంటకి ఇంటికి పోతా, సినిమా పోతా, ఫంక్షన్ పోతా, ఎందుకు పోయేది నువ్వు నిన్ను గురించి తెలుసుకోకుండా? ఏం చేస్తాను? ఇన్నాళ్ళు పట్టు చీరలు పక్క వాళ్ళకి షో చేసి చాలు కదా నీకు? ఆనందం అడుక్కు తినేది చాలు కదా? అలంకరణలు చేసి అందరినీ ఆకర్షింపచేయడంలో, మోహితులను చేయడంలో నీకు పిచ్చి పట్టలేదా? అలంకరణ పక్కన కోసం చేస్తాం. ఇంటర్ నైట్లు మానేసి మీరు మంచిగా అలంకరించుకోండి, అప్పుడు లవ్ యువర్ సెల్ఫ్ అని అర్థం.
మనం ఇంట్లో జిడ్డు మొక్కలు వేసుకొని నైటీలు వేసుకొని బయట పోయేటప్పుడు అన్నీ అలంకరించుకోకపోతాం ఎవరి కోసం? అంటే యు ఆర్ బెగ్గింగ్ నేమ్ అండ్ ఫ్రేమ్ ఫ్రమ్ అదర్స్. యూ డోంట్ హ్యావ్ బౌల్, దట్స్ ఇట్. ఆనందం అంటే పక్కనోడు చెప్తే వచ్చేది అనుకుంటున్నారు మీరు? ఏమో దేవుడు కరుణిస్తే వరం ఇస్తే వచ్చినట్టు. ఎందుకు ఈ దుస్థితి మనకు వచ్చిందంటే ప్రతిరోజు అలంకరించుకొని ఏమండి బట్టలు ఎట్లా ఉన్నాయండి, మమ్మీ డ్రెస్ బాగుందా, నీకు నచ్చింది వేసుకుంటే నీకు ఆనందం లేదు. నీ ఆత్మ కోరుతుంది ఇలాంటి బట్టలు వేసుకోమని, ఇలాంటి ఫుడ్ తినమని, ఇంత నిద్రపోని. దానిపై నడుచుకోం. ఏమి చేస్తే పక్కన నువ్వు గ్రేట్ అంటారో అవి చేస్తున్నాను. ఏ పనులు మనం చేస్తే ఈ ప్రపంచం ఆహా బీదులు ఇస్తుందో, సత్కరిస్తుందో, మన జీవితం సంకనాకపోతేనే వస్తాయి ఇవన్నీ. ఒక సోల్జర్ ఉంటాడు, వాడి జీవితం సర్వనాశనం చేస్తాడు, పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, వాడు చేస్తాడు. అందరు క్రియేటర్ అయితే దేశానికి రక్షణ ఎవడు కావాలి? అందరు బ్రహ్మజ్ఞానులు అయ్యి ఎవడు వాస్తవాన్ని సృష్టించుకుంటూ ఉంటే ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ దేశ రక్షణ కోసం మన సైనికులపై బార్డర్లో డిస్క్యూమ్ కాల్చడం ఎందుకు, ఒక దేశం గురించి ఇంకో దేశం అసూయపడడం ఎందుకు? లోపించింది ఒక్కటే క్రియేషన్. అదే చెప్తున్నాం మేము. క్రియేటర్ బెగ్గింగ్ చేయకండి అంటే దేవుళ్ళు పూజించకండి. క్రియేటర్ సృష్టించేవాడు కదా, హింస చేయకండి అంటే విరుద్ధమైన చేయదంటున్నాను అంతే. నేను మీరు చేసే పద్ధతికి ఆపోజిట్ చేయదంటాను. మీకు తెలియదు ఏంటి ఏమేమి చేయకూడదు. మీరు క్రియేషన్ చేసి మాంసం తిన్నారనుకోండి, సృష్టిస్తుంది మీరే, చంపుతుంది మీరే. అప్పుడు ఏమొస్తుంది? మీకు రెండు పిచ్చి పడుతుంది. ఇది ఎందుకు మాంసం తినకూడదు, ఈ పాయింట్ అర్థమై వెంటనే ఆపేయాలి మీరు. రెండు చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు రోగం వచ్చింది కదా, ఇంకోటి చేస్తే ఇంకా పిచ్చి పడుతుంది, ఇంకా నష్టం వస్తుంది మీకు. ఇది చెప్పాలంటే చాలా ఓపిక ఉండాలి. ఏ గురువు తీసుకోవట్లేదు ఈ రెస్పాన్సిబిలిటీ. భగవద్గీత చదివి పాటలు పాడి డ్యాన్స్లు ఎన్నికి తీసుకుంటున్నాడు తప్ప, ఎందుకంటే బుర్ర పనిచేయదు. ఇది చెప్పాలంటే చాలా బుద్ధి కావాలి, చాలా ఓపిక కావాలి. మనుషులు హర్ట్ అవుతారు చేసే పని చేయొద్దంటే. శిష్యులు ఎవరు ఉండరు. మీరు విని చాలామంది మధ్యాహ్నం బాగా బూదిని పడుకుంటారు. సార్ అట్లా యూట్యూబ్లో పెడతారులే, 2 నిమిషాలు ఎందుకు తిట్టించుకోవాలా? ఈ రెస్పాన్సిబుల్ క్రియేటర్ బిహేవ్ లైక్ దిస్ ఓన్లీ. మీకు బాధ్యతాయుతమైన సృష్టికర్త ఇలానే ప్రవర్తిస్తాడు. మన ప్రపంచాన్ని ఉద్ధరించాలి కదా, మన పిల్లల్ని బాగు చేయాలి, మన మొగుడిని బాగు చేయాలి. లేకపోతే ఏడుపు వస్తుంది మనకి ఎప్పుడు ఆనందం వస్తుందంటే మన మొగుడు ఆరోగ్యం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. మనం ఆనందం పెట్టుకుంటే ఆనందం సరిపోదు మనకు కావాల్సిన డబ్బులు మనం క్రియేట్ చేస్తే మనకి ఆనందం రాదు. వీఆర్ డిపెండింగ్ సమ్వన్. సో దట్ ఎవ్రీవన్ మస్ట్ క్రియేట్ వాట్ దే వాంట్. దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీవన్. అందుకే ఆధారపడకనుకుంటున్నాను. మీకు దుఃఖం ఉంది కాబట్టి హీల్ చేయమంటున్నాను నేను. మీకు దుఃఖం లేకపోతే హీల్ చేయకండి, వాళ్ళని ధరించుకోమని వదిలిపెట్టండి. లేదంటే మీరు అద్భుతాలు చేయండి క్రియేషన్లో, వాళ్ళే చేస్తారు. మీకు ఏం కావాలి? ఇదంతా అర్థమైతే మీరు ఎందుకు క్రియేషన్ చేయాలో తెలుస్తుంది. ఇంకా చాలా ఉంది. ఇంకో వీడియో రికార్డ్ చేయం కాబట్టి నేను చాలా డీటెయిల్గా మాట్లాడుతున్నాను. ఇది వింటే ఇంకొకటి ఎవడు క్రియేషన్ చేయకుండా ఆపకూడదు. ఇక్కడ ఆగిపోయిందాం మనం బిఎన్ దగ్గర. మళ్ళీ వెనకొచ్చి విచారిస్తే తెలిసింది. ఇప్పుడు ఐ డోంట్ నో అనేది పక్కన పెట్టేస్తా. ఇది లాగుతుంది కదా వెనక్కి. ఐ డోంట్ నో అనేది, ఐ డోంట్ నో పక్కన పెడితే ఐ వాంట్ టు నో అనుకుంటాం. అంటే నన్ను తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? పోదాం అని బండి ఎత్తి ఎద్దులు కట్టుకొని వెళ్ళిపోయినాం. ఎక్కడ పోలే తెలియదు. పోదాం, వెళ్దాం. ఏం లేదు అక్కడ. ఎక్కడికి వెళ్దాం? ఏం లేదు అక్కడ. చెప్పండి. ఐ వాంట్ టు నో అన్నాం. వాట్ యూ వాంట్ టు నో? నేను ఏదో తెలుసుకోవాలనుకున్నాం. ఏం తెలుసుకోవాలి? ఎవరున్నారు చెప్పడానికి? ఎవరు? ఏక్ నిరంజన్ 0.0 ఉంది. ఎవరు చెప్తారు మనకి? ఇక్కడ ఏ హాస్టల్ మాస్టర్ ఉన్నాడండి? ఇక్కడ ఏ గురువు ఉన్నాడండి? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడండి? ఇక్కడ ఏ పంచభూతాలు ఉన్నాయండి? చెప్పండి. ఇలాంటి ఎంటీ స్పేస్ సృష్టి ఎలా చేసింది గురువు లేకుండా?
దేవుడు లేకుండా నిద్రపోలేదు వినాలి. మీకు ఎవరు అవసరం లేదని చెప్పడానికి చెప్తున్నాను నేను ఇక్కడ. మీకు గురువు సాయం అవసరం లేదు. ఎందుకు రామ్తో గురువు లేడు? వై వుడ్ డోంట్ వాంట్ ఎనీ గురు? నేను మీకు అవసరం లేదు. నేను మీకు అవసరం లేదని చెప్పడానికి అవసరమేనాను అంతే. మీకు ఎవడు అవసరం లేదా అని చెప్పడానికి నేను అవసరమేనా? మీకు అమ్మ అవసరం లేదు, మొగుడు అవసరం లేదు, నాన్న అవసరం, ఎవరు అవసరం లేదు మీకు. మీరు ఉన్నది ఉన్నట్లే అద్భుతం. ఎవడో వచ్చి పొగిడితేనో, నువ్వు పిల్లల కంటేనో, నువ్వు సంసారం చేస్తేనో విలువైనవాడు కాదు, నువ్వు జన్మతః విలువైన వాడు ఏ విధంగా అని చెప్పడమే రామ్దా ఉద్దేశం. ఇంతకంటే విలువైన జ్ఞానం ఎక్కడుంది ఈ భూమి మీద? అందరూ ధ్యానం చేస్తే గొప్పవాడు, సేవ చేస్తే గొప్పవాడు, పూజలు చేస్తే గొప్పవాడు, దానం చేస్తే గొప్పవాడు అన్నాడు. ఉన్నది ఉన్నట్లు గొప్పవాడని ఎవడని చెప్పిండా? ఉన్నది ఉన్నట్లు మనం గొప్పవాళ్ళని. ఇది అర్థమైతే అప్పుడు మీరు హీల్ చేస్తారు పక్కన. ఉన్నది ఉన్నట్లే గొప్పవాడైతే ఇంకొంచెం సాధన చేస్తే ఇంకోటి ఎందుకు ఉద్ధరించాను? ఇది పాయింట్. అప్పుడు హీలింగ్ ఈజీ అయిపోతుంది మీకు. లేకపోతే నేను పాపాత్మురాల్ని, పనికిరాని దాన్ని, నాకు ఇంకోరు కావాలా, నాకు ఎవరు లేదు, ఎవరు కావాలంటే ఎవరికి పోతా, నా సంకల్పంతో ఫీజు వసూలు చేస్తా, ఎంతోమంది ఫ్రీ చెప్తా, ఏమని చేస్తాను నేను? తెగలకి గాలిపటంలాగా. మనకి ఏ ఆధారమూ అవసరం లేదు. దేవుడికి ఎవరో ఆధారం కావాలి. ఇక్కడ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఐ వాంట్ అనుకుంది, ప్రయాణం చేస్తుంది. ఏ నుంచి మొదలుపెట్టి ట్రావెల్ అవుతూ ఉంది, అవుతూ ఉంది. ఏం అర్థం కాలే. ఎంత దూరం ప్రయాణం చేసినా ఏం అర్థం కాలే, ఆగిపోయింది. వాంటెడ్లీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే లక్ష్యం లేదు ఇక్కడ, గమనమే ఉంది. ట్రావెల్ చేస్తున్నాను. మీకు హైదరాబాద్ పోవాలనుకున్నారు, ఎవరింటికి పోవాలో తెలియదు, ఎక్కడ పోతారు? ఊరంతా తిరుగుతుంటారు, గరగర అట్లా తిరుగుతుంది. ఎవరు? ఐ వాంట్ నో అన్న .0, ఐ వాంట్ నో అన్న .0 యొక్క లక్ష్యము, .0 ఐ వాంట్ నో అనే లక్ష్యంతో గిరా బొంగరాలు తిరుగుతుంది. గుడి చుట్టూ మనం తిన్నట్టు గిరా అని. అప్పుడు కూడా అలసిపోయి ఇంకా ఇవన్నీ తీసేసింది. ఐ డోంట్ నో, ఐ వాంట్ నో, హూ యామ్ ఐ, ఇవన్నీ వద్దురా గంగలో కలిపాయి అన్నీ తీసేసి అప్పుడు ఇది అనుకుంది, ఐ నో, నాకు తెలుసు. ఏం తెలీదు, అయినా సరే ఐ నో అనుకుంది. మరి ఇది అనుకోవాలని ఎంత గట్స్ ఉండాలి? ఎవరు లేరు నీకు, ఆయన అందరు ఉండాలంటే, అందరు ఉండాలనుకోవడం ఎంత సాహసోపేతం. సాహసం చేసేవాళ్ళకి బ్రహ్మ విద్య. రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, డబ్బులు ఉండవు, పెళ్ళం ఉండదు, ఏముండదు, అయినా అందరు ఉన్నారనుకోవాలి, అప్పుడు అందరూ వస్తారు. కంపేర్ చేసుకొని నాకు రోగం ఉంది, నా చుట్టూ ఎవరు లేరే, నాకు డబ్బులు లేవే అనుకుంటే అదే వస్తుంది, అదే క్రియేట్ చేస్తా కూడా. అలా .0 ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. ఇలాంటి మంగళ పనులు మళ్ళీ చేద్దామంటున్నాను. అందరు చేసే సన్నాసులు ఈ భూమి మీద ఆధ్యాత్మిక పేరుతో ఎదవలంతా కూసేది ఇలాంటి మాది కూతలే కూస్తున్నారు. అందుకే మనకు కోపం వస్తుంది. ఏ ఎదవకి కాన్సెప్ట్ తెలియదు. రామ్తా పుస్తకాలు చదివి వస్తాయి కదా, ఒక 2 పేర్లు చదువుతాము. ఈయన అందరు యుద్ధం చేసినాడంట, ఈయనేం గురువు, అందరికి సాయం చేసేవాడు కదా దేవుడు. మనం 10 సార్లు ఫ్లూట్ వాయించేసి ధ్యానం చేపిస్తేనే కదా మంచి గురువు. క్రియేటర్ చెప్పాడు మంచి గురువు కాదు కదా. ఇట్లా మనం పోల్చుకుంది. ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ పత్రి సార్, నాట్ లైక్ దట్. ఇక్కడ ఇది ఫెయిల్ అయిన తర్వాత ఐ నో అనుకుంది. సర్వజ్ఞుడు అని అర్థం. ఎప్పుడైతే సర్వజ్ఞుడు సంకల్పం చేసిందో ఈ .0, సర్వజ్ఞుడు అంటే ఇన్ఫినిట్. ఐ నో ఎవ్రీథింగ్ అని అర్థం. ఐ నో ఇన్ఫినిట్ అని అర్థం. నాకు సర్వస్వం తెలుసు, అనంతం తెలుసు అని అనుకున్నప్పుడు ఇలా నంబర్ ఆఫ్ వచ్చినాయి, ఇన్ఫినిట్ వేవ్స్ ఇలా వచ్చినాయి. ఒక అగ్నిపర్వతం పేలితే అలా డమాని వచ్చినాయి, ఎన్నో రకాల అగ్ని జ్వాలలు. అలాంటి ఇన్ఫినిట్ వేవ్స్, స్ట్రైట్ లైన్స్ ఇన్ఫినిట్ వచ్చినాయి. ఎందుకు?
ఐ నో ఎవ్రీథింగ్ అన్న సంకల్పానికి వచ్చినాయి. ఎప్పుడైతే ఇలా ఐ నో అని ఇన్ఫినిట్ వచ్చిందో మరి ఐ నోని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇంట్లో అన్ని కూరగాయలు కొంటాం, రేపు పండగ అన్నీ కొన్నాం, బ్యాళ్ళు, బియ్యము, బెల్లము, నెయ్యి, గోధుమ పిండి, అందులోకి మెత్తగా రావడానికి మైదా, యాలక బుడ్డలు, సొంటి అన్నీ కొన్నాం. మరి భక్ష్యాలు చేసుకొని తినాలి కదా రేపు పండగ అంటే. కానీ పండగ చేసుకోవాలని సర్వజ్ఞుడు తను మారిపోయాడు. అంటే పిండి కలుపుకున్నాడు, బెల్లం వేసి మిక్సీ కొట్టాడు, దానిలోకి ఏదో వేసాడు, సోంపు వేసాడు సుగంధం కోసం, నెయ్యి పోసాడు, పెన్నం పెట్టాడు, కింద మంట పెట్టాడు, భక్ష్యాలు తోమాడు, వేసాడు. అప్పుడు క్రియేషన్ అయింది భక్ష్యం అనేది, స్వీట్నెస్, స్వీట్. ఆ మార్పే ఇది. ఇలా వచ్చినప్పుడు ఈ తయారు కావడానికి, సర్వస్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి తను మలుచుకున్నాడు. ఒక రాయి శిల్పమైనట్టు. అక్కడ శిల్పి ఉన్నాడు, ఇక్కడ శిల్పి లేడు. తన సంకల్పమే ఉంది. ఏ సంకల్పం అంటే సర్వజ్ఞుడైన సంకల్పం. ఇప్పుడు మీకు ఏం చేస్తుంటే ఎవడు మీకు అవసరం లేదు, మీ మగుడు పిల్లలు ఏం అవసరం లేదు. మీరు సర్వజ్ఞుడు అంటే దేవుడిని సంకల్పం చేయండి చాలు, అది చేపిస్తుంది మీకు దారి. సంకల్పమే మీ గురువు, దైవము అన్నీ అని చెప్పడానికి చెప్తున్నాను నేను. అందరూ అంటారు నాకు జ్ఞానం లేదు కదా, నాకు డబ్బు లేదు కదా. నీకు ఉంది కదరా ఆ బ్రహ్మాస్త్రము, సంకల్పము, దైవం అనేది, అది సర్వజ్ఞుడు, అది ఇస్తుంది అన్నీ. మీకు మీ పిల్లం అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు, సన్నాసి లేదా కూస్తారు ఎదవలు, ఒక్క డాక్టర్ బుద్ధి లేదు, అంతా మాఫియా అదంతా. ఈయన ఇంత ఆరోగ్యన్నాడు, నీ మూడికి ఏదో అయిపోయింది, సార్కి ఇలా సార్ బిడ్డను అన్యాయం చేసినట్టు. బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్ జాయిన్ అయ్యి సర్వనాశనం అయిపోయింది. అదే నేచర్లో పెంటే కరోనాలో వచ్చేది కాదు. ఏం లాభం, అన్ని పాటలు పాడితే ఏమి లాభం. బాలసుబ్రహ్మణ్యం పోయి హాస్పిటల్ పోయిండు. బ్రహ్మజ్ఞానం లేదు, క్రియేషన్ లేదు. మంచి వక్త, మంచి గాయకుడు, అయినా బ్రహ్మజ్ఞానం లేదు. అప్పుడు బుద్ధి లేని పనులు చేస్తాం, హాస్పిటల్ పోయి శాస్త్రం. చాలామంది హాస్పిటల్కి పోతే ఇంక బతికైపోయిందండి. నిజమే అది. ఎందుకు బతికైపోతుందంటే హాస్పిటల్కి పోతే ఇంకెవడు మనకు కాపాడే ఉన్నాడు, ఇంక వాడి విషయం వేస్తాడు బాడీలోకి. ఇంకా మన అత్తగారిలు ఉంది కదా, ఆడిపోతాం. మన అత్తగారిలు అంటే ఏంటి, మన శ్మశానం. అక్కడ ఎన్ని మర్యాదలో ఎవడేమండు, హ్యాపీగా నిద్రపోవచ్చు ఇంకా సమాధిలో, ఏ చీకు చింత లేదు. సో దట్ ఇలా మార్పు గురైంది. ముందు ఏమైందంటే సౌండ్ అయింది. సౌండ్ 0.0 నుంచి సౌండ్. ఎందుకు సౌండ్ అయిందంటే తన యొక్క హై ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంది. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఎక్కువ స్పీడ్తో తిరిగితే దాని రెక్కలు ఎట్లా ఉన్నాయో అర్థం కాదు, మనకి క్లారిటీ లేదు. ఎప్పుడైతే స్పీడ్ తగ్గిస్తామో అదేంటో అర్థమవుతుంది. అలానే సర్వజ్ఞుడు హై ఫ్రీక్వెన్సీతో ప్రకంపిస్తున్నప్పుడు, ఎక్కువ రెజొనెన్స్ ఉన్నప్పుడు తన తత్వం అర్థం కాలేదు, తన యొక్క స్పీడ్ని తగ్గించుకున్నాడు, వెలాసిటీ, డెన్సిటీ పెంచుకున్నాడు, పదార్థ స్థాయికి పడిపోతున్నాడు. అప్పుడేమైందంటే తన మార్పు గురి అయ్యాడు. ఫస్ట్ శబ్దము, తర్వాత కాంతి, లైట్ అయినాడు, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అయినాడు, తర్వాత కంప్రెస్ అయిపోయి సాలిడ్ ఫామ్లో నేనైనాడు. ఇక్కడేమో ఎక్కువ ప్రకంపనలతో ప్రకంపించే నేను, ఇక్కడ సౌండ్ అయ్యి, లైట్ అయ్యి, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అయ్యి కంప్రెస్డ్ ఫామ్లో అయ్యాడు. అంటే గట్టిగా ఘనీభవించిన నేను, రాయిలాగా ఉన్న నేను అయ్యాడు. ఎప్పుడు సర్వజ్ఞుని సంకల్పం చేసుకున్న కొంతకాలానికి. అలాంటి టైంలో అతను 7 తలాల్లో ప్రకంపించినాడు. పొద్దున్న చెప్పింది అదే. 7 తలాలు చెప్పినాను కదా, కర్మసిద్ధం ఎందుకు లేదు, 1 నుంచి 7కి ఎట్లా పోవచ్చు అని. ఇదే 7 తలాల్లో ప్రకంపించినప్పుడు అక్కడ సమపార్జించుకున్న జ్ఞానం అంతా కూడా మూట కట్టుకొని తన యొక్క అంతరంగంలో పదిలపరుచుకున్నాడు. ఎవరు? 0.0. ఏ సంకల్పంతో? సర్వజ్ఞుని సంకల్పంతో. సర్వజ్ఞుడు అంటే గాడ్ అనుకుంటేనే మీలో చేంజెస్ వస్తాయి. నేను మనిషిని పాపాత్మని అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. గాడ్ అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యేవాడు, అంటే పరివర్తన చెందేవాడు. గాడ్ పరివర్తన చెందిన తర్వాత రోగంగా ఉంటుందా, ఆరోగ్యంగా మారుతుందా? ఇది ధ్యానం ఎందుకు కావాలి? అన్నికి ఆలోచన మార్చు. అదే చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు, యద్భావం తద్భవతి. యూ మస్ట్ చేంజ్. రోగం ఎందుకు వచ్చింది? నువ్వు చేంజ్ అవ్వట్లేదు. నువ్వు రాయిలాగా పొద్దున్నే లేచి బువ్వ తిని బాక్స్ కట్టుకుని ఆఫీస్కి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి బువ్వ తిని పడుకొని నిద్రపోతున్నావు. అది నీ దరిద్రం.
దేవుడు మార్పు చెందాడంటే నేను పాపాత్ముని పనికిమాలిన దాన్నని ఇలాంటి పనికిమాలిన కూతలు ఈ దొంగ గురువు నుంచి విని అది క్రియేట్ అయిపోయి కొత్త వాసన సృష్టించకుండా మన సావును మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అందుకే చెప్తాను ఎవరి దగ్గర పోగలను ఊరికి అరచట్లేదు మనం. దానికి చాలా పెద్ద కారణం ఉంది. ఈ అజ్ఞానం దగ్గర పోయినప్పుడు మీరు ఏమవుతారు? దేవుడు అయ్యండి మీరు అజ్ఞానాన్ని మూటగట్టుకొని మీరు మెంటల్గా అయిపోతారు. అందుకే ఎవరి దగ్గర వినద్దు. రామ్తో ఎవరి దగ్గర వినలేదు సత్యం. అందుకే ఆయన సత్యం తెలుసు. రామ్తో తన కష్టాల నుంచి మేల్కొని దేవుడి మీద కత్తి దూసి తిరిగి పందవా నువ్వు మేము ఇన్ని కష్టాలు పడుతుంటే మమ్మల్ని ఎందుకు రక్షించామని దేవుడి మీద కత్తి దూసి దేవుడు రాకపోవడంతో కొండెక్కి తన లోపల దైవాన్ని విని అన్నీ సృష్టించుకున్నాడు 5.5 సంవత్సరాల్లో. 63 సార్లు అధిరోహణం చెంది మనుషులకు చెప్పి ఇంక శాస్త్రంకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నోసార్లు చచ్చిపోయి 35,000 సంవత్సరాలకు ఇప్పుడు అసెండ్ అవుతామంటే ఆయన వచ్చాడు. మనమే క్రియేట్ చేసుకున్నాం. ఆయన్ని క్రియేట్ చేసుకొని ఇంత గొప్ప విజ్ఞానం విని మళ్ళీ ధ్యానం చేస్తామంటే, మళ్ళీ కర్మ సిద్ధాంతం అంటే, మళ్ళీ ఇలాంటి మహానుభావుడు సృష్టించే జ్ఞానం ఇస్తే ఇలాంటి వాడిని కూడా వీడు ధ్యానం చేసినాడని ఈ వెధవలు ఈ భ్రాంత కూసే ఈ వెధవలు చెప్తుంటే మనం నోట్లో యాసిడ్ కాకుండా ఏం పోయాలనిపిస్తుంది. రామ్తో నువ్వు దేవుడు రా నువ్వు సృష్టించినకి వచ్చావంటే స్టేజ్ మీదకి రామ్తో ధ్యానం చేశాడు. గాలి మీద ధ్యానం చేశాడంట. నీ ఎలవా గాలి ఎగిరినాడు రా సన్నాసి. ఆయనే తిడుతున్నాడు రామ్తా ఈ సన్నాసులందరినీ. రామ్తాని భ్రష్టు పెట్టించే సన్నాసుల్ని ఆయనే ఈ ఛానల్ పెట్టుకొని తిడుతున్నాడు. ఎవడు ఎదిరించారని. ఎంతో కాలంగా ఒక సత్యం వచ్చింది భూమి మీద, దాన్ని కూడా మనం మట్టి కలుపుతుంది. ఎందుకంటే ఈ సన్నాసులంతా ఫస్ట్ క్రియేటర్స్ కాదు, రోజు క్రియేషన్ చేసి సావరు, అద్భుతాన్ని సృష్టించరు, గురువుని అడుక్కు తింటారు, అక్కడ పోయి మసీదు పోయి అడుక్కు తింటారు, చర్చి పోయి అడుక్కు తింటారు, గుళ్ళో పోయి అడుక్కు తింటారు, హాస్టల్ మాస్టర్ అడుక్కు తింటారు. ఇంకేమొస్తుంది మనకు మోక్షం, ఎన్లైటన్మెంట్ తలగే వస్తుందా? ఒక దేవుడు ఇంకో దేవుడిని కాలు మొక్కిండా? ఫ్రెండ్షిప్ చేస్తాడు అంతే. ఒక దేవుడు ఇంకో దేవత నాట్యం చేస్తాడు. పార్వతీతో మీరు డ్యాన్స్ చేయాలి. అమ్మా జగన్మాత పాహిమా శ్రీమాత్రే నమః అంటే వీడెవడు రా సన్నాసి అని వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను బంధిస్తానని పారిపోతున్నాను. దేవుడితో మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే నువ్వు దేవుడు అనుకుంటేనే వాళ్ళతో నువ్వు ట్యూన్ అవుతావు. నువ్వు పాపాత్ముడు అనుకుంటే కాబట్టి ఇలా మారిపోయిన తర్వాత ఈ సర్వస్వాన్ని ఇన్ఫినిట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అంటే సర్వజ్ఞుడు అనుకుంది అనంతాన్ని అనుభూతులకు తీసుకురావాలి. అప్పుడు అందరూ ఒకే రకంగా ఉంటే అనంతం ఎక్స్పీరియన్స్ అవుతుందా? అందరు అనంతంగా విడిపోయి అందరికి అనంతమైన లక్ష్యాలు సంకల్పాలు వేరువేరుగా ఉంటే అవుతాయా? నా ప్రశ్న కరెక్ట్గా ఉంది. మీరు నా ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ సార్. అందరికి వేరు వేరు సంకల్పాలు ఉండాలి, అందరు వేరువేరుగా ఉండాలి. ఒకరు ఇంకోరిలాగా ఉంటే ఇన్ఫినిట్ ఎక్స్పీరియన్స్ మనం ఫైనట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ మన జన్మ కారణం ఏంటి? 0.0 అనేక సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు స్తబ్దతగా ఉండి ఐ వాంట్ నో ఐ డోంట్ నో అంటే ఫెయిల్ అయిపోయి సర్వజ్ఞుని సంకల్పం పెట్టుకుంటే పెద్ద బ్లాస్ట్ అయ్యి గొప్ప ప్రేరణతో అక్కడే సెల్ఫ్ మోటివేషన్ ఉంది. మనల్ని ఎవడు మోటివేట్ చేయనవసరం లేదు. మన జన్మదా మోటివేట్ అయ్యి వచ్చాం, ఆ దైవమే వచ్చాం భూమి మీదకి. ఆ దైవం మనం వేరు కాదు, ఒక్కటే మనం, వేర్ ఆల్ వన్. అప్పుడు ఏమైనా అంటే ఏకకాలంలో అన్నీ సృష్టించబడ్డాయి. ఏకకాలంలోనే. ఎందుకు? ఐ వాంట్ నో ఇన్ఫినిట్ అనుకున్నాం కాబట్టి, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ అనుకున్నాం కాబట్టి, సర్వస్వాన్ని అనుభూతి చెందాలనే లక్ష్యంతో 0.0 నుంచి ఘనీభవించిన నేను సృష్టించబడ్డాడు కాబట్టి అనంతాన్ని ఏకకాలంలో ఎక్స్పీరియన్స్ చేయాలి మనం. అందుకే అన్నీ ఒకేసారి క్రియేట్ అయినాయి, డిఫరెంట్గా, ఏ రెండు ఒకటే కాకుండా. అందుకని ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, చంద్ర సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం ఒకేసారి వచ్చినాయి. అంతా ఏకకాలంలోనే జరిగింది. కానీ మనం ఏం చెప్తామంటే ముందు దేవుడు రాళ్ళగా పుట్టినాడంట, చాలా పుణ్యం చేసినాడంట,
అప్పుడు రాళ్ళు ఏమైనాయంట, మొక్కలైనాయంట. ఇంకా పుణ్యం చేసినాయంట మొక్కలు. ఇంకా పుణ్యం చేస్తే జంతువులు వచ్చినాయంట. ఇంకా పుణ్యం చేస్తే మనుషులు వస్తున్నారంట. 84 లక్షల జీవరాశుల్లో మానవ జనం ఉన్నతమైనది. అప్పుడు రాళ్ళు చూసి ఎందుకు మొక్కుతున్నావురా సన్నాసి? ఇది ఎలా అడగాలి మన ప్రశ్న. రాళ్ళ కంటే మనిషి గొప్పడేంటే, మళ్ళీ మనిషి గొప్పడేంటి రాళ్ళ కింద మొక్కుతున్నాడు. అప్పుడు రాళ్ళ కంటే మనిషి గొప్పడనే కదా. గొప్పడా పడిపోయినట్ట. మనం రాళ్ళకి మొక్కుతున్నామంటే రాళ్ళు గొప్ప, మనం గొప్ప. ఆలోచించింది. చెప్పండి. చెప్పండి 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 మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకుని గట్టిగా మాట్లాడండి. మనమే గొప్ప కాబట్టి విగ్రహాలు పూజలు చేయాలి. అంతా ఒక్కటే. కానీ ఎందుకు మనం మనలో దైవత్వం ఎందుకు ఉట్టిపడుతుందంటే వాటిలో సామూహిక చైతన్యం ఉంది, మనలో ఒక్కొక్క చైతన్యం ఉంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంది. ఇండివిజువల్ సోల్ ఉంది, అక్కడ గ్రూప్ సోల్ ఉంది. సపోజ్ గొర్రెలు ఉన్నాయనుకో, అన్నీ ఒకేసారి పోతాయి. ఇక ఆవులు ఒక్కొక్క ఆవు పోతే అన్ని ఆవులు పోతాయి. గ్రూప్ సోల్ ఉంది అక్కడ. ఇక్కడ ఇండివిజువల్ సోల్ ఉంది. అది ఒక రకమైన అనుభవమే. ఇట్లా ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని. కొంతకాలము కదలకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్న సంకల్పానికి రాళ్ళుగా దైవం ఒకేసారి వచ్చాడు. అదే మానవుడిగా వచ్చాడు, అదే ఖనిజాలుగా వచ్చాడు, అదే జంతువులుగా వచ్చాడు, అదే మొక్కలుగా వచ్చాడు. కదలకుండా ఉంటే చూస్తే ఎలా ఉంటుంది అనుభూతి చెందిన తర్వాత కదిలితే ఎలా ఉంటుందని ఆలోచన వస్తే మొక్కలుగా అయ్యాం. మొక్కలుగా అయిన మనము ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వస్తే జంతువులైనాం. ఒక చోటు నుంచి ఇంకో చోటికి కాదు, పొందిందే పొందకుండా సరికొత్తది పొందితే ఎలా ఉందంటే మానవుని ఆలోచనలు వచ్చినాయి. ఎవరికి? 0.0కి, సర్వజ్ఞుడికి. అలా అన్నీ ఒకేసారి వచ్చినాయి. ఎందుకంటే సర్వస్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాడు. ఇది చాలా కీ పాయింట్. ఈ విజ్ఞానం తెలుసుకోవడం చాలా కీ పాయింట్ మనకి. లేదు మనం చాలా గొప్పవాళ్ళండి, మనకంటే అత్యల్పమైనవి ఈ ఖనిజాలు అనుకున్నప్పుడు వాటిని నాశనం చేస్తాం మనం పెత్తనం చెలాయించి. లేదు అవి దైవమే, మన దైవమే, అన్నీ ఒకసారి వచ్చినాము. కానీ వాటిలో గ్రూప్ సోల్ ఉంటుంది, ఇండివిజువల్ సోల్ ఉండదు. గ్రూప్ సోల్ తింటే నువ్వు నీకు కూడా మతి భ్రమించి క్రియేటివిటీ దొబ్బేస్తుంది. అప్పుడు స్వేచ్ఛ రాదు. ఇండివిజువల్ సోల్ వల్ల స్వేచ్ఛ ఉంది మనకి, కానీ జంతువులకు స్వేచ్ఛ లేదు. అందుకే అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి తింటాయి. మనం ఎదలు చెప్పాలి ఈ పాయింట్. మరి అన్ని జీవులు ఒకదాని తింటాయి కదా, మానవులను తినకూడదు అంటాం. అరే ఎదవా, నీకు ఇండివిజువల్ సోల్ ఉందిరా, వాడి గ్రూప్ సోల్ ఉంది, అందుకని అవి ఒకరి మీద ఆధారపడుతున్నాయి. అందుకే వాడికి ఆనందం లేదు, స్వేచ్ఛ లేదు. మన ఇండివిజువల్ సోల్ కాబట్టి స్వేచ్ఛ ఉంది, కొత్త కొత్త వాసనలు సృష్టి ఆనందాన్ని పొంది మనం అధిరోహణం చెందాం, అధిరోహణం చెందవు. ఇలా చెప్పాలి. ఇది చెప్పకుండా మాంసం తింటే పాపం వస్తుంది, ఇది తలకే వస్తుంది. అందుకే ఎవడు మాంసం తింటే మానేట్లే. ఇలా అజ్ఞానం చెప్తామా, సృజనాత్మకతతో సత్యాన్ని అర్థం చేసుకొని సహనంతో ఇలా చెప్తామా? నాకు ఈ వీడియోలు కూడా ఫ్రీగా పెట్టాలనిపించదు రామ్తావాణి ఛానల్లో. సేవ చేసే కొద్దీ సేవకుడు అయిపోతున్నాం తప్ప క్రియేటర్ కాలేకపోతున్నాం. ఇంత గొప్ప సత్యం ఇంత వివరణాత్మకంగా చెప్పిన తర్వాత మనకే బాధేస్తుంది. అందుకే సత్యం ఊరికే లభించదు మనకి. మనం ఎన్ని జన్మలు తపస్సు చేస్తే ఇంత చక్కగా అర్థమవుతుంది. ఎన్ని కోట్ల మందికి ఎన్ని జన్మల్లో చెప్పింటే అన్నం తిని పడుకోవాలి, రాత్రి జర్నీ చేయాలి, నిన్న జర్నీ చేసినాం, నిద్రపోవాలనిపిస్తుంది కదా. ఎందుకు చెప్తున్నాం సత్యం అంటే సత్యంలో ఉన్న కిక్ అదే, ఆనందం, జాయ్.
యువతి ఉన్నా లేకపోయినా, ఎవడున్నా లేకపోయినా సత్యం ఉంటే చాలు మనకి. సత్యం ఏవ జయతే, సత్యానికి విజయమే ఉంటుంది. విజయం ఉన్నప్పుడు వీర స్వర్గాన్ని ఎందుకు పొందుతాము? అది రుణం చెందుతాం. మరణించాం మనం. కాబట్టి ఇలా మనము ప్రత్యేకంగా ఏకైకంగా పుట్టాము కాబట్టి మనం క్రియేషన్ చేయాలి. ధ్యానం అనే పదం ఎక్కడ లేదు. సృష్టి ఆదిలో ధ్యానం అనే పదం లేదు. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు. అంటే మనం సృష్టికర్తలం. మనం ఫోకస్ చేయాలి. కృష్ణుడు కూడా ఆనాపానవాయులు స్తంభించేసి దృష్టిని భూమి మీద నిలపమన్నాడు. ధ్యానం అంటే అర్థము ఒక పాయింట్ మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. మేకింగ్ ద మైండ్ ఎంటీ కాదు. ఎంటీ ఎక్కడ లేదు. అది పాండిచేరిలో కూడా ఏదో ఉంది. ఎంటీ ఎట్లా అవుతుంది? అందుకే ఎంత ధ్యానం చేసిన ఆలోచనలు వస్తుంటాయి. సమాధి ఎప్పుడు వస్తుందంటే క్రియేట్ చేసుకున్నప్పుడు వస్తుంది సమాధి. ధ్యానంలో వచ్చిన సమాధి కాదు. సమాధి వచ్చినప్పుడు ఇంకో క్లాస్ ఎందుకు వింటాడు? నీకు ధ్యానంలో సమాధి వచ్చిందంటే ఇంకో క్లాస్ వింటాడు. మళ్ళీ ఊరికే చెప్పుకుంటాం పై కొంచెం నిద్రపోయి కళ్ళు మూసుకొని ఏం తెలియకుండా గప్చుప్గా నీకు సమాధి వచ్చింది. సమాధి వచ్చినప్పుడు నీకు అన్ని ప్రశ్నలు సమాధానం దొరికి నువ్వు ఇంకో క్లాస్ వినకూడదు, సాధన చేయకూడదు. మళ్ళీ సాధన చేస్తున్నావు నీకు డౌట్ ఉందని. సమాధి వచ్చినాడు సాధన చేయడు, ఇంకో పుస్తకం చదవడు. సమాధి వచ్చినాడు భూమి మీద కూడా ఉన్నాడు, ఎగిరిపోతాడు కాన్సెప్ట్ పైకి. ఇవన్నీ రిలాక్సేషన్ టెక్నిక్స్ తప్ప సమాధి టెక్నిక్స్ కాదు. క్రియేషన్ పునరావృతం కాదు చేస్తే. క్రియేషన్ తర్వాత వచ్చేదే సమాధి, విచ్ వీ కాంట్ రిపీట్ అగైన్. Why we can't repeat again? Because we consciously create what we are, what we want. మనం ఎవరో దాన్ని మేల్కొలుపుతాము, మనకి ఏం కావాలో దాన్ని క్రియేట్ చేస్తాం. అప్పుడు వస్తుంది సమాధి. అందుకే నిన్ను తెలుసుకో అన్నాడు రమణ మహర్షి. నేను తెలుసుకుంటే అయిపోయింది. ఐఎమ్ ద క్రియేటర్. క్రియేషన్ గురించి చింత ఎందుకు? నువ్వు క్రియేటర్ ప్రధానికని తెలియదు కాబట్టే అమ్మో ఈ క్రియేషన్ ఏమైపోతుంది అనుకుంటావు. మనకేం భయం లేదు. ఈ ప్రళయాలు రాని, భూకంపాలు అవి వేసేస్తాయని వేసాయి. మేము క్రియేట్ చేసుకుంటాం కొత్త జీవితాన్ని. మనం హ్యాపీ క్రియేషన్ చేస్తున్నాం. మనం భయపడుతున్నాము. నెవర్. ఎప్పుడు భయపడం. మనం ఎవరికి తల వంచాము. మనకేముంది? క్రియేషన్ ఉంది. మనం క్రియేటర్. మన మీద సస్తాం. అందరు క్రియేటర్ కాదా తెలుస్తుంది. ఓకే, ఇలా ఏర్పడింది మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి ఏర్పడినాయి. అందుకే అందరు ప్రత్యేకం ఏకైకం. అందరు ప్రత్యేకం ఏకైకం కాబట్టి ఎవరి అంతరాత్మ నుంచి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఫీలింగ్స్ ఎమోషన్ ఎందుకు పెట్టకూడదు అంటే, ఫీలింగ్స్ ఎమోషన్స్ పెడితే గట్టిగా బంధంలో ఉంటాము, వేరే సృష్టించాము. అందరు ఫీలింగ్స్ ఎమోషన్తో బాగా కావాలి, ఐ లవ్ యూ, యూనివర్స్కి థ్యాంక్స్ అని ఒప్పనొప్ప చెప్తున్నారు. కోరికలు పిచ్చి పట్టనిస్తున్నారు. ఒక కోరిక నెరవేర్చుకొని సాస్తున్నారు. ఇంకా కోరికలు పిచ్చే పడుతుంది. మనసు అంటే పిచ్చి. క్రియేషన్ అట్ట కదా. నీకు కావాల్సింది ఫోకస్ చేస్తావు, మేనిఫెస్ట్ చేస్తావు, దాన్ని వదిలేస్తావు. ఎందుకంటే అంతరాత్మలో అనుభవం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫీలింగ్స్ ఎమోషన్ పెట్టాడు, కుండెల్సి జాగ్రత్త చేసి ఊతాడు. అండ్ నువ్వు భగవంతుడిగా క్రియేట్ చేస్తున్నావు. నువ్వు భగవంతుడిగా క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఎలా చేస్తావు? అందుకే హీలింగ్ చేస్తావు నువ్వు. ఈ జ్ఞానం లేకుండా, ఈ క్రియేషన్ లేకుండా ఎవడి ప్రాణం పోయలేడు. ఒక్క రామతా విజ్ఞానంలో ఎందుకు చచ్చిపోతున్న మనిషిని బతికిస్తామంటే ఇంకొంచెంపట్లో అర్థమవుతుంది మనకి. ఈ సమస్త సృష్టిని కామన్ తర్వాత ఎట్లా క్రియేట్ చేస్తున్నామని సంగతి అర్థం చేసుకుంటే, ఈ సమస్త సృష్టిని, గ్రహాలని, నక్షత్రాలని, పంచభూతాలకి నేను జన్మనిస్తున్నానా? ఇంకా నేనెందుకు నా కొడుకు జన్మని ఇవ్వమని చేస్తాను. నేనెందుకు ముసలిదాన్ని వస్తా, వయసు రివర్స్ చేసుకుంటూ ఉంటాను. నేనెందుకు 100 క్లాసులు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు బుద్ధికి లేదా నాకు? ఇప్పుడు విన్నా, అర్థం చేసుకున్నా, ఇంకా రామ్తవాణి ఛానల్ పక్కన పెట్టి సృష్టిస్తా. ఇట్లాంటి మైండ్ సెట్ కావాలి మనకి. రోజు ఛానల్ చూస్తా, రోజు క్రియేషన్ చేస్తా, రోజు సార్కి ఫోన్ చేస్తా. ఏంది ఇది? నువ్వు క్రియేట్ చేయాలి, నీలాంటి వాళ్ళకి చెప్పాలి, నాకైనా కలపాలి. నీకు చెప్పడం రాకపోతే. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. క్రియేటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ స్ప్రెడ్డింగ్. దిస్ ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. సృష్టించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, మిగిలిన వాళ్ళు కూడా క్రియేటర్ చేయాలి. అంతే. నాట్ ఫర్ డూయింగ్ మెడిటేషన్. సృష్టించేవాడు మాంసం ఎలా తింటాడు? ఎవరి మీద సంకల్పం చేయడు. ఏం కాలేదో వస్తున్నప్పుడు ఎవరి మీద సంకల్పం చేసి కొంచెం ఎవడైనా తీస్తే కొంచెమే ఇస్తాడు.
సృష్టించేవాడికి అనంతమైన విషయం నుంచి అనంతంగా వస్తుంది. అందుకే మనం ప్రత్యేకం మరియు ఏకైకం. ఎందుకు ప్రత్యేకం ఏకైకం? ఇన్ఫినిట్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. అందుకే మన మీద మనం ధ్యాస పెట్టుకోవాలి. నువ్వు వాడు వేరు కదా, పక్క వాళ్ళ మీద ధ్యాస పెడితే నీ తత్వాన్ని కోల్పోతావు. పక్కవాడు నువ్వు కాదు కదా, కానప్పుడు పెడితే వేస్ట్ ఆఫ్ టైం. ఉద్ధరాత్మన ఆత్మానం అంటేనే అందరూ ప్రత్యేకం ఏకైకం అని, వాళ్ళ ఆత్మ ద్వారానే ఉద్ధరించుకోమని, మనసు ద్వారా కాదు. నువ్వు కుండలి శక్తి జాగృతం. దృష్టిని భూమి మీద నిలబడమే క్రియేషన్ అంటే. అక్కడ ఉండదు కాబట్టి ఊతున్నాం మనం, ఇక్కడ ఉంటే ఊదాం గాలిని. ఇప్పుడు అడగని డౌట్స్, ఎందుకు మనం క్రియేషన్ చేయాలి? అడుగుతారు నీకు ధ్యానాలు వచ్చి, ఏమ్మా బొమ్మ నువ్వు రోజు ధ్యానం చేస్తున్నావు కదా, ఎందుకు రావు ధ్యానానికి? పత్తిసా సినిమా చూడడానికి ఎందుకు రాలేదు? అది ఎగ్గొట్టి ఎందుకు రామ్తా రమేష్ గ్లాస్ పోయి ఊదరం నేర్చుకున్నావు? పత్తిసారి కంటే రామ్తా ఎక్కువైపోయిందా? పత్తిసారి లేకపోతే రామ్తా ఎవడు? ఇట్లా కూస్తాం దురహంకారంతో. ఎక్కడ రామ్తా, ఎక్కడ పత్తిసారి? ఎక్కడ క్రియేషన్, ఎక్కడ ధ్యానం? రామ్తాకి పత్తిసారి ఇన్స్పిరేషన్ కాలేదు, పత్తిసారికి రామ్తా ఇన్స్పిరేషన్ ఉన్నాడు. రామ్తాకి గురువు లేడు, పత్తిసారికి బోల్డ్ మంది గురువులు ఉన్నాడు. రామ్తా అసెండ్ అయిపోయింది, మన పత్తిసారి చచ్చిపోయిండు. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం మనం? ఎవరిని తీసుకుంటే ఎవడో అవసరం లేదో వాడిని తీసుకోవాలి మనం. గురువు ఒక బంధం. అడగండి డౌట్స్. మీరు సమాధానమా చెప్పండి. ఎందుకు చేయాలి క్రియేషన్? చెప్పండి, ఎందుకు చేయాలి క్రియేషన్? చెప్పండి. చెప్పండి అమ్మా. బాయ్. క్రియేట్ చేసిన తర్వాత అయిపోయింది, 5 నిమిషాలు. లేదు అమ్మా అదే ఏది కావాలో అది క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ అంటే ఫుల్నెస్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడితో మనకి దాని మీద కోరిపోతుంది. అది సమాధి స్థితి. అందుకే ఇంకా అక్కర్లేదు క్రియేషన్. ఆ స్థితి కావాలి ఎవరికైనా. ఇంకెప్పటికి ఎంత అంత ఇంత ఎంత అని అలాగే ఇన్ఫినిట్ గా ఎక్కడో వెతుక్కొని తిరగకూడదు.